అలాగే ఈరోజు 1వ తేదీ ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నాగన్నగూడెం ఎగినపాడు గ్రామాల్లో పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 నుంచి 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000, 10,000, మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయలు పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం. దాదాపు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అలాగే స్పౌస్ పెన్షన్స్ కొత్తవి కూడా మంజూరు చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్వరలోనే నూతన పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుద్ది. ఒక పక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి కూడా వేగంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గల్ఫ్ కంట్రీస్లో ఈరోజు యుద్ధం జరగటం వలన కొంచెం డీజిల్, పెట్రోల్, అలాగే దానికి అనుబంధ విభాగాలు ఎరువులు కానీ లేకపోతే తారు కానీ ఇవన్నీ కూడా మరి సప్లై తగ్గడం వలన రేట్లు పెరగడం వలన లేట్ అయింది. కానీ లేకపోతే గత వేసవకాలంలోనే దాదాపుగా రోడ్లన్నీ కూడా కొంతలు పూడ్చే కార్యక్రమం పూర్తయ్యేది. దాదాపు ఈ నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి పనులకు సిద్ధంగా నిధులు కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ నెలలో పనులు ప్రారంభిస్తాం. శాసకీ కానీ, R&B కానీ, లేకపోతే ఇవి కాకుండా పంచాయతీరాజ్ సంబంధించి దాదాపు 20 కోట్ల రూపాయలు, అవి కూడా రేపు ఈ వారం 10 రోజుల్లో అవి కూడా పనులు ప్రారంభించబోతా ఉన్నాం. రేపు 2వ తేదీ నాడు పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ 3 లాంచ్ అయిపోతా ఉన్నారు. దానికి సంబంధించి సుమారుగా 30 కోట్ల రూపాయలు గ్రామాల్లో అభివృద్ధి పనులకి నిధులు కేటాయించుతాం. ఇవి కాకుండా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సుమారుగా మరి 40 నుంచి 50 కోట్ల రూపాయల దాకా నిధులు ముఖ్యమంత్రి గారిని అడగటం జరిగింది. అవి కూడా రాబోయే వారం 10 రోజుల్లో రాబోతాయి. అంటే ఇన్ని నిధులు మరి రోడ్ల అభివృద్ధికి కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ నిధులు కేటాయిస్తూ ఉన్నాం అంటే ప్రజలు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు నాగన్నగూడెం ఎగినపాడు పెన్షన్ల పంపిణీ జరిగేటప్పుడు అక్కడ కొంతమందితో మాట్లాడటం జరిగింది. ఒక పెద్ద ఆయన్ని 70 సంవత్సరాల వయసు కలిగిన ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి తండ్రికి 1920లో ఆ ఊరు పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము ఈ గ్రామంలోనే పుట్టాము అని చెప్పి పెద్ద ఆయన చెప్తా ఉన్నారు. అంటే నేను అడిగాను అప్పుడు, మీరు పుట్టినప్పుడు ఈ ఊరు పరిస్థితులు ఎలా ఉన్నాయని అంటే చాలా గట్లపై నుంచి ఊరికి నడుచుకుంటా వచ్చి నిత్యావసర వస్తువులన్నీ కూడా తీసుకెళ్తూ ఉండేవాళ్ళం. ఎరువులు కానీ అవి కానీ ఎడ్ల బళ్ళ మీద తీసుకొచ్చి అక్కడికి తీసుకెళ్తా ఉన్నాం. కనీసం రహదారులు కూడా ఉండేవి కాదు. మరి స్వర్గీయ అన్నె బాబురావు గారి సమయంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు జన్మభూమి కింద బ్రిడ్జి శాంక్షన్ చేసి ఆ బ్రిడ్జి కట్టడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత రోడ్లు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఇవన్నీ కూడా అభివృద్ధి జరిగినాయని వారు చెప్తా ఉన్నారు. మొన్న 14-19లో దాదాపు ఎగినపాడు, నాగన్నగూడెం పూర్తిగా రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, ఎక్కడా కూడా ఇంకా రోడ్డు అనేది లేకుండా అన్నీ కూడా నిర్మాణం పూర్తి చేశామని చెప్పి వాళ్లే స్వయంగా గుర్తు చేస్తా ఉన్నారు. అని అంటే గత ప్రభుత్వంలో కనీసం ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైపోతే ₹1 నిధులు కూడా కేటాయించారు. 19లో ప్రధాన రహదారి కూడా మేమే అభివృద్ధి చేసిందే. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఈరోజు ఎక్కడైతే గుంతలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేయడానికి 20 లక్షల రూపాయలతో టెండర్లు పిలవడం జరిగింది. ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. పెద్ద ఎత్తున ఉయ్యూరు మున్సిపాలిటీలో కూడా మరి రాబోయే 5-6 నెలల కాలంలో కూడా ఎక్కువ నిధులు కేటాయించి ఇప్పుడు కొన్ని పనులకి టెండర్లు పిలవడం జరిగింది. రాబోయే 2-3 నెలల్లో ఇంకా ఎక్కువ మరి నిధులు సమీకరించి ఉయ్యూరు పట్టణంలో కూడా వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. తక్కువ పవన్ అయిపోయినారు.
అసలు ముఖ్యమైనది ఇదేగా. జనాలు ముఖ్యం రోడ్లు. లాస్ట్ ఇయర్ శాంక్షన్ అయిపోయింది కానీ హెడ్ ఆఫీస్లో కొంచెం ఇష్యూ వల్ల అయిపోయింది. లాస్ట్ మంత్ 18కి రివ్యూ వచ్చింది. సో ఏదైతే వచ్చేసరి ఇలా లాస్ట్ ఇయర్ శాంక్షన్ అయింది దాన్ని ఆల్రెడీ 10 డేస్ ఫౌండేషన్ మార్చి బాక్స్ కూడా ఇచ్చారు. పేషెంట్ డెలివరీ బెడ్ 1,60,000 డెలివరీ బెడ్ లేదా ఉంది. కానీ ఇంకొక లేటెస్ట్ హైడ్రాలిక్ సిస్టమ్ వచ్చింది. పాత అయిపోయింది బాగా. లేటెస్ట్ అన్ని అడిగాను కావాల్సిన అడిగితే అది శాంక్షన్ చేయాలి. దీని గురించి చెప్పండి. గవర్నమెంట్ కూడా వచ్చింది. చల్లపల్లి చెప్పడానికి ఇక్కడ ఇచ్చాము. మన ఎన్ని వస్తుందండి కాకపోతే లెక్క ఎక్స్రే అదే